దీప విషయంలో ఏదో ఒకటి వాగి దెబ్బలు తినకపోతే జోష్నకి నిద్ర పట్టదేమో. అందుకనే కావాలని ఫోన్ చేసి పిలిపించుకొని మరీ ఒక డీల్ కుదుర్చుకుంటుంది. అయితే దీప ఆ డీల్‌కి ఒప్పుకోదేమో అన్నట్టు జోష్న అనుకుంటుంది. కానీ దీప ఒప్పుకొని ఒక్కసారిగా పెద్ద షాక్ ఇస్తుంది. ఇంతకీ ఆ డీల్ ఏంటో, ఎందుకు కుదుర్చుకుందో చెప్తాను. జోష్న ఒక షాప్‌కెళ్ళిందంట. అక్కడొక పుస్తల తాడు చూసిందంట. అని అడిగితే ఒక 3,00,000 3, 4,00,000 అవుతుంది అని అంటే, ఓహో! డబ్బులతో ఏదైనా కొనుక్కోవచ్చా? నాకు ఈ పుస్తల తాడు ఎందుకు? మా బావ కట్టిన పుస్తల తాడే కావాలి అని దీపని మాట్లాడి, డబ్బుతో ఎవరైనా లొంగిపోతారు కదా! ముఖ్యంగా నీలాంటి వాళ్ళు లొంగిపోతారు అని చెప్పని దీప దగ్గరికి వెళ్తుంది. నాకు ఈ తాళి కావాలి అన్నట్టు మాట్లాడుతుంది. తాళి కావాలి అన్న పదం వింటేనే దీపకి ఒళ్ళంతా మండిపోతూ ఉంటుంది జోష్నని చూస్తుంటే. ఇక సరే ఏమేం మాట్లాడుతుందో అంతా విందామని. జోష్న, నువ్వు తింగరగా మాట్లాడకుండా ఉంటే నా చేతిలో తన్నులు తినవు కదా! ఎందుకు ఇలా వంకర వంకరగా మాట్లాడతావు అన్నట్టు చెప్తుంది. అప్పుడే చెప్తుందనమాట. నువ్వు నీ కూతురు అడ్డు పెట్టుకునే కదా బావ దగ్గరకొచ్చావు. ఇప్పుడు ఆ కూతురు విషయంలో కూడా నేను ఒక మంచి ఆఫర్ ఇస్తాను. నీ కూతుర్ని నా కన్న కూతురులాగా చూసుకుంటాను. ఇప్పుడు తండ్రి మారాడు, రేపు తల్లి మారుతుంది అంతే. నువ్వు ఈ చెక్కు మీద ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ రాసిచ్చేస్తాను. ఆ డబ్బులు తీసుకొని నువ్వెట్టయినా వెళ్ళిపో. కావాలంటే నేనే బస్ ఎక్కిస్తాను. దగ్గరుండి డబ్బులు కూడా డ్రా చేసి ఇస్తాను అని చెప్పగానే జోష్నకి సరే అని చెప్తుంది దీప. ఇదేంటి సరే అన్నది, నా చెంప మీద దెబ్బ పడాలి, లేదంటే ఏదో ఒకటి తిట్లు తండకం చదవాలి. అంతేగాని సరే అన్నదేంది, నా డీల్‌కి ఒప్పుకుందేందని షాక్ అయిపోతుంది. మొత్తం మీద దీప మరి ఎందుకు ఆ మాట అన్నదో ఒక్కొక్కసారి జోష్న విషయంలో నిజంగా డౌట్ అనిపిస్తుంది. జోష్ నిజంగా కార్తీక్‌ని ప్రేమిస్తుందా? లేకుంటే కార్తీక్‌తో పాటు వచ్చే ఆస్తిని ప్రేమిస్తుందా? ఆస్తి, కార్తీక్‌ని రెండిటిని ప్రేమిస్తోందనేది అర్థం కాదు.